మధుర మామిడి రుచులను ఆస్వాదించే కాలం వచ్చేస్తోంది. ముందుగా పూతకొచ్చిన తోటల్లో కాయ ఊరుదల దశలో ఉండగా, ఆలస్యంగా వచ్చిన తోటలు ఇంకా పచ్చిపూత, తెల్లపూత, బఠాణీ పిందె, గోళీ పిందె దశల్లో ఉన్నాయి. ఈ ఏడాదైతే కాలం అనుకూలించింది. చీడపీడల బెడద ఎలానూ ఉంటుంది. వాటి నుంచి పూత, పిందె, కాయను కాపాడుకుంటే మంచి ఫలసాయం వస్తుందన్న ఆశలు రైతుల్లో చిగురిస్తున్నాయి. చాలా చోట్ల ప్రస్తుతం తేనె మంచు, బూడిద తెగుళ్ల నష్టం కనపడుతుండగా, కొన్ని చోట్ల పూత, పిందెరాలుడు ఎక్కువగా ఉంది. మరోప్రక్క నీరెప్పుడు పెట్టాలి, ఎన్ని రోజులకొకసారి కట్టాలి, ఎప్పుడు ఆపేయాలన్నది మరో సందేహం. మరి ఇలాంటి అన్ని సమస్యల్ని అధిగమిస్తూ మంచి పంట తీసుకునేందుకు రైతులకు సూచనలిస్తున్నారు కొండా లక్ష్మణ్, ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ భగవాన్. ఈ సంవత్సరం మామిడి పూత చాలా బాగా వచ్చింది. మామిడి రైతులకు ఇది మంచి ఆశాజనకం. ఈ పూతంతా కూడా ఇప్పుడు పిందెలు కట్టుతున్న స్టేజ్లో ఉంది. మరి ఇటువంటి సమయంలో రైతులకి ముఖ్యంగా వచ్చే చీడపీడలు కనుక మనం చూసినట్లయితే తేనె మంచు పురుగు మరియు బూడిద రోగం అనేది ఎక్కువగా మనకి ఆశించి రైతుకు నష్టం వాటిల్లుతుంది. ఈ తేనె మంచు పురుగు విసర్జించిన తేనెనాటి జిగురు పదార్థం అనేది ఆకుల మీద వచ్చి ఆకులు మెరుస్తూ ఉంటాయి. ఈ జిగురు మీద పదార్థం మీద సూటి మోల్డ్ అనే తెగులు వచ్చి ఆకంతా కూడా నల్లగా మారిపోయి కాయలు కూడా దిగుబడి బాగా తగ్గుతుంది. మరి ఇటువంటి సమయంలో రైతులు తప్పనిసరిగా ఇమిడాక్లోపిడ్ అనే మందుని 40 ml 100 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ మందు దొరకకపోతే 4 గ్రాములు థయోమిథాక్సమ్ 10 లీటర్ల నీటిలో కలిపి కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తేనె మంచు పురుగు నుంచి మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా తెగుల్లో చూసినట్లయితే బూడిద రోగం బాగా ఆశిస్తుంది. పూత మీద బూడిద లాంటి పదార్థం ఏర్పడి పూతంతా కూడా రాలిపోయి పిందెలు కట్టకుండా ఉంటుంది. ఒకవేళ పిందెలు కట్టిన తర్వాత కనుక బూడిద రోగం వస్తే పసుపచ్చగా మారిపోయి రాలిపోవడం జరుగుతుంది. మరి ఈ బూడిద రోగ నివారణకు హెగ్జాకనజోల్ అనే మందుని 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. హెగ్జాకనజోల్ దొరకకపోతే నీటిలో కరిగే గంధకం అంటే సల్ఫర్ అంటాము. ఇది మార్కెట్లో మనకి వెట్టబుల్ సల్ఫరు, సల్ఫెక్స్ గాను మనకు దొరుకుతుంది. ఇది 3 గ్రాములు 1 లీటర్ నీటికి కనుక కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే నివారించబడి పిందెలు కట్టేసి పిందెలు మనకి గోలికాయ సైజులో అవుతుంది. మరి గోలికాయ సైజు అయిన పిందెల్ని రాలే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మామిడిలో కనుక ఏ చెట్లు అయితే పోషక పదార్థాలు తక్కువ ఉంటాయో అక్కడ పిందెలు రాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి తోటలో తప్పనిసరిగా పిందెలు కట్టి గోలికాయ సైజు ఉన్నప్పుడు చెట్టుకి 500 గ్రాములు యూరియా, 500 గ్రాములు పొటాష్ ఎరువులను రెండింటినీ కలిపి వేసుకొని మనం చేరినట్లయితే పోషక విలువలు బాగా పెరిగి పిందెలు రావడం మానుతుంది. మనం పోషక పదార్థాలు వేసినప్పుడు కూడా మనకు పిందెలు ఒక్కోసారి రాలే అవకాశం ఉంది. మరి అటువంటినప్పుడు మనం అది హార్మోన్ లోపంగా భావించి ఈ నాప్థలిన్ అసిటిక్ ఆమ్లము 20 ppm గాఢతలో మనం కలుపుకొని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే పిందెలు రావడం తగ్గిపోతుంది. అదేవిధంగా పిందెలు కొంచెం రాలకుండా ఉండాలంటే నీటి యాజమాన్యం కూడా మంచిగా పాటించాలి. 10 సంవత్సరాలు పైబడిన చెట్టుకి తప్పనిసరిగా డ్రిప్ పద్ధతి ద్వారా 4 ప్రాంతాల్లో ఒక చెట్టుకు నీరు పడేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. కాండం దగ్గర నుంచి 1.5 మీటర్ దూరంలో డ్రిప్పర్లు ఉండేటట్టుగా చూసుకొని చెట్టుకి ప్రతిరోజు కనీసం అరగంట నుంచి గంట వరకు నీరు ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా కొద్దిపాటి మల్చింగ్ ఏర్పాటు కూడా చేసుకున్నట్లయితే వరి పొట్టు కానీ వరి గడ్డి కానీ ఆ డ్రిప్పులు పడే దగ్గర కనుక మనం వరి పొట్టు వేస్తే మనకు నీటి ఎద్దడిని నివారించుకోవచ్చు. ఈ విధంగా చిన్నపాటి మెలకువలు కనుక రైతులు పాటించినట్లయితే అధిక దిగుబడి వస్తుంది. పిందెలు కొంచెం సైజు పెరిగిన తర్వాత అంటే మార్చి నెల కల్లా మనకి పిందెల కాయ సైజు పెరిగి 100 గ్రాముల వరకు అవుతుంది. మరి 100 గ్రాముల సైజు పెరిగిన తర్వాత మళ్ళా సైజు బాగా పెరిగి త్వరగా పెరగాలంటే మరి అటువంటి సమయంలో రైతులు పొటాషియం నైట్రేట్ అనే ఆమ్లం ఇది 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి కనుక మనము పిచికారీ చేసుకున్నట్లయితే కాయ సైజు బాగా పెరిగి త్వరగా పక్వానికి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సూక్ష్మధాతు లోపాల దృష్టికి వచ్చినట్లయితే మామిడిలో ముఖ్యమైన సూక్ష్మధాతు లోపం వచ్చి బోరాన్ సూక్ష్మధాతు లోపం వస్తుంది. పశువుల ఎరువు ఎక్కడైతే తక్కువ వాడుతామో అక్కడ బోరాన్ సూక్ష్మధాతు లోపం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు వచ్చేసి కాయ కింద మచ్చలాగా ఏర్పడి కాయ తొడిమె దగ్గర నుంచి జిగురు లాంటి పదార్థం కారుతుంది. ఇవి కాయ కూడా నిలువుగా పగిలిపోతుంది. బోరాన్ 200 లీటర్ల నీటికి 1/4 kg అంటే 250 గ్రాములు కలుపుకొని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే అధిక దిగుబడి వచ్చి అధిక లాభం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.